మెటల్ ఫ్రేమ్ విత్ బ్లూ కట్ లెన్సెస్ తోటి ఆప్టిలాబ్ మిషన్ పై మనం ఫిట్టింగ్ ఎలా చేయాలనేది ఈరోజు చూడబోయే వీడియో. బ్లూ కట్ లెన్స్ ఫస్ట్ వచ్చేసి ఒకటి 20 యాక్సెస్, ఒకటి 160 యాక్సెస్. ఫస్ట్ వచ్చేసి 160 యాక్సెస్. నెక్స్ట్ వచ్చేసి 20. So 160 ఇది 20. ఇప్పుడు వచ్చేసి డమ్మీకి మిడిల్ డ్రిల్ చేసుకోవాలి. అండ్ మోరోవర్ ఏంటంటే దీనికి డమ్మీస్ కూడా చాలా పల్సగా ఉన్నాయి. ఇది వచ్చేసి 22, 22, 25, 25 మిడిల్లో వస్తుంది. సో ఇక్కడ ఈ లైన్ కూడా వచ్చేసి మనం బేస్ సరిగా చూసుకుంటే కరెక్ట్ వస్తుంది స్ట్రైట్గా. ఒక్కటే డమ్మీతోటి 2 సైడ్ చేసుకోవచ్చు, బట్ 2 సైడ్ అంటే కాస్త ఇబ్బంది అవుతుంది. పల్సగా ఉంది కాబట్టి డమ్మీని 2 డమ్మీలు ఉన్నాయి కాబట్టి 2 డమ్మీలకు నేను హోల్డ్ చేస్తాను. సో అది బ్లాకింగ్కి స్టిక్ చేయడం. సో ఫస్ట్ వచ్చేసి లెఫ్ట్ ఐ తీసుకుంటున్నాను. సో ఈ బ్లాక్ చేసేటప్పుడు మనం కొట్టిన యాక్సెస్ బరాబర్ మధ్యలో ఉందో లేదా చెక్ చేసుకొని ఇది ఏదైతే ఉందో ఇది కిందికి వచ్చేలా ఇలా మిడిల్లో వచ్చేలా బ్లాక్ చేసుకుంటే సరిపోతుంది. వచ్చేసి లెన్స్ మ్యాక్స్ ఇలానే యూజ్ చేయడం బెటర్. ప్రెషర్ సరిపోతుంది దీనికి. అది పాలీ కానీ వేరే లెన్స్ అంటే మళ్ళీ మనం చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, కానీ దీనికైతే అంత అవసరం ఉండదు. డమ్మీకి సరిపడే మనకి ఇప్పుడు కంపెనీతో పాటు వచ్చిన దాంట్లో ఇది వచ్చింది ఒకటి మెటల్. సో ఈ డమ్మీకి ఇది కరెక్ట్ ఎగ్జాక్ట్గా సరిపోతుంది. సో దీన్ని ఫిక్స్ చేసేసినాం అనుకోండి, దీనికి ఎగ్జాక్ట్గా మిడిల్లో వచ్చేస్తుంది. ఇది కూడా కొంచెం ఇలా ప్లే అవుతుందా లేదా అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి, అది ఇంపార్టెంట్. లేదంటే బెండ్ అయిందంటే లెన్స్ ఖరాబ్ అవుతుంది. ఇది వచ్చేసి మిడిల్లోనే ఉండాలి, ఎందుకంటే నార్మల్ రెగ్యులర్ లెన్సే కాబట్టి ఇది మిడిల్లో ఉంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఇది సిఆర్ అండ్ ప్లాస్టిక్లో ఉంది, దీన్ని మెటల్కి చేంజ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి వీగ్రూనే కాబట్టి వీగ్రూ చేసేసి సరిపోతుంది. ఇది మెటల్ కాబట్టి అంటే మేము రెగ్యులర్గా అబ్జర్వ్ చేసిన దాంట్లో 15 సరిపోతుంది. ఒకవేళ 16 అలా పెట్టినా కూడా నో ప్రాబ్లం. సో ఎక్కువ అనిపిస్తే మళ్ళీ కూడా చేంజ్ చేసుకోవచ్చు, దాన్ని తగ్గించుకోవడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి చేసుకోవచ్చు అట్లా. సో స్టార్ట్ చేస్తాను చూడండి. చూడండి, ఒక లెన్స్ కంప్లీట్ అయిపోయిందండి. ఇందులో ఒక ఆప్షన్ ఏంటంటే మనకి ఇప్పుడు చూసాం కదా, ఇది ఎగ్జాక్ట్గా వచ్చింది. జస్ట్ స్క్రూ లూజ్ చేసి ఎక్కిచ్చేస్తే సరిపోతుంది. ఒకవేళ మీకు ఇలా రాలేదు అనుకోండి, సో ఇక్కడ నేను 15 పెట్టాను కదా, ఒకవేళ ఇది ఇంకా కొంచెం పెద్దగా అయింది అనుకోండి, దీన్ని తగ్గించుకొని మళ్ళీ గ్లాస్ ఫిక్స్ చేసేసి ఫినిష్ ఆప్షన్ సెట్ చేసామనుకోండి, మళ్ళీ సేమ్ ఓన్లీ వీగ్రూ దగ్గరకు వచ్చేసి దీన్ని చిన్నగా చేస్తుంది. సో అది నెక్స్ట్ మళ్ళీ ఇంకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మట్టుకు ఇప్పుడైతే బరాబర్ కరెక్ట్గా వచ్చేసింది 15కి.
సో మెటల్ ఫ్రేమ్కి 15 వస్తుంది. సో అన్ని సందర్భాలలో 15కి వస్తుంది అని నేను చెప్పను, బట్ మేము బాగా ఎక్కువగా చూడడం వల్ల మాకు ఇది అర్థమైపోయింది. లెన్స్ ఇది సేమ్ డమ్మీ ఫిక్స్ చేసేసుకొని మిడిల్లో చూసేసి ఫిక్స్ చేసేసి అది కూడా సేమ్ డమ్మీ చేంజ్, ఎందుకంటే మన దగ్గర 2 డమ్మీలు ఉన్నాయి కాబట్టి లెఫ్ట్ రైట్ రెండింటికి హోల్స్ వేసినాం కాబట్టి యూజ్ చేసేసుకోవచ్చు. సో ఇందాక ఆల్రెడీ సెట్ చేసినాం కాబట్టి డైరెక్ట్ ఆన్ చేసేసేయడమే. డమ్మీ మాత్రం కరెక్ట్ ఫిక్స్డ్ ఉందా లేదా అనేది కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఒకవేళ మధ్యలో బ్రేక్ అవ్వడం అలాంటివి ఏమైనా ఉంటే అబ్జర్వేషన్లో ఉండాలి కంపల్సరీ. సో స్టార్ట్ చేశాను చూడండి. సెట్టింగ్ అయిపోయిందండి, చూడండి. నెక్స్ట్ ఒకవేళ మీకు ఎప్పుడైనా ఇది తిరిగిందా లేదా, యాక్సెస్ ఏమైనా కదిలిందా అని చూసుకోవాలంటే ఇక్కడ తెలిసిపోతుంది మనకి. సో మ్యాక్సిమం బ్లూ కట్ లెన్సెస్ కానీ ఇలాంటి వాటికి ఆ ప్రాబ్లం రాదు. ఎగ్జాక్ట్గా ఫిక్స్ అయిందో చూడండి. మాన్యువల్గా కూడా చెయ్యొచ్చు, బట్ ఇంత అంటే చాలా కష్టంగా ఉంటుంది. సో దానికోసమనే అప్పిలర్ తీసుకోవడం జరిగింది. అసలు అంత ఫిక్స్డ్ అంటే అంత ఎగ్జాక్ట్గా కూర్చుంది. సో కస్టమర్కి కూడా మంచిగా అనిపిస్తుంది ఇది. సో ఫినిషింగ్ అంత నీట్గా ఉంటుంది కాబట్టి. చూడండి అంత ఫిక్స్డ్గా కూర్చుంది. ఎగ్జాక్ట్గా అంటే ఎగ్జాక్ట్గా ఫిక్స్ అయిపోయింది. సో 5 minutesలో ఫిట్టింగ్ అయిపోయిందండి. పెద్ద ఎక్కువ టైం ఏం పట్టలేదు. సో ఇట్లా కదలడం కానీ లేవడం కానీ అలాంటివి ఏం లేకుండా ఎగ్జాక్ట్ అంటే ఎగ్జాక్ట్గా కూర్చుంది. ఈజీగా అయిపోయింది ఫిట్టింగ్ కూడా.